ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగియనుంది. రేపు ప్రభాకర్ రావును విడిచిపెట్టే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల నుండి ఆయన్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. 2వ వారం విచారణలో భాగంగా ఆయన నుండి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే తొలుత విచారణకు సహకరించని ప్రభాకర్ రావు సుప్రీం ఆదేశాలతో కాస్త రియాక్ట్ అయ్యారు. పూర్తి ఆధారాలు ప్రభాకర్ రావు ముందు అధికారులు ఉంచడంతో కొన్నింటికి సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ నెంబర్లు ఇచ్చినట్లు స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్యాపింగ్ చేసిన సమాచారం పైవారికి ఏ విధంగా చేరవేశారనే దానిపై సిట్ ప్రధానంగా విచారిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగియనుంది. రేపు ప్రభాకర్ రావును విడిచిపెట్టే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల నుండి ఆయన్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. 2వ వారం విచారణలో భాగంగా ఆయన నుండి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐవి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగియనుంది. మరి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనను 2 వారాల పాటు విచారణ కోసం అయితే చేసింది. మరి ఈ 2 అంటే ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు అయితే చుట్టుందో మరియు దాని విచారిస్తుంది. డిసెంబర్ 26వ తేదీన ప్రభాకర్ రావును విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. మరి 2వ వారం విచారణలో ప్రభాకర్ రావు నుంచి సిట్ కీలక సమాచారం అయితే రాబట్టింది. ముఖ్యంగా పెన్ డ్రైవ్ వంటి దాంట్లో అనేక విషయాలు ఖచ్చితమయ్యాయన్నట్టు కూడా తెలుస్తుంది. మొదటి విచారణకు సహకరించా ప్రభాకర్ రావు కొద్దిగా విచారణకు సహకరించలేదని చెప్తున్నారు. మరి పూర్తి ఆధారం ముందుంచడంతో కొన్నిటిని సమాధానాలు చెప్పినట్లయితే సమాచారం ఉంది. మరి ప్రభాకర్ రావు తనపై అధికారుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి ఫోన్ ట్యాపింగ్ లో వచ్చినటువంటి ఇప్పటి వరకు నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము చేసిన సమాచారం ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు రిపోర్ట్ అయితే సుప్రీంకోర్టు సంబంధించిన మరి జనవరి 16న ప్రభాకర్ రావు బెయిల్ సుప్రీంకోర్టు విచారణ. రేపటి నుంచి సిట్ ఏం చేయబోతుంది ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చాడు. ఇవి ఇవ్వడానికి ఉన్నారు. మరి రేపటి నుంచి ఈ ప్రభాకర్ రావు విచారించడానికి అవకాశం సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది ఒక ఉత్కంఠగా మారని ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పుడు రాజకీయంగా చేస్తారు వచ్చి బిగుస్తుందనేటువంటి విషయాలు ఇప్పటికీ విశ్లేషణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు దాంట్లో కేసీఆర్ పేరు కావచ్చు, హరీష్ రావు పేరు కూడా కొంతమేర అంటే ఉచ్చుడికే అవకాశం ఉందన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలకు మొత్తం సిట్ ఏర్పాటు చేసిన సిట్ చాలా స్పీడప్ చేసింది దర్యాప్తును. ఒక పెన్ డ్రైవ్ అయితే కీలక ఆధారంగా సేకరించింది. ఆ పెన్ డ్రైవ్ లో అనేక ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో వాళ్ళ డేటా మొత్తం అందులో నిక్షిప్తమైనది. దాన్ని బేస్ చేసుకొని ప్రభాకర్ రావును విచారిస్తే అవును చేశాను కానీ ఎవరికి చేరవేశాడు అనే దానిపై అంటే విచారించే సమయంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు గడువు ముగిసింది. మరి రేపటి నుంచి సిట్టింగ్ చేయబోతుంది. తిరిగి ప్రభాకర్ విచారించేందుకు మరి కోర్టును అనుమతి అడుగుతుందా లేక ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాలతో కోర్టు ముందుకు వెళ్తుందా? ఇవన్నీ కూడా వచ్చిన అంశాలకు చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.